థియేటర్లలోనూ బాహుబలి సందడి కొనసాగుతుంది. థియేటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే ఫ్యాన్స్ హంగామా కొనసాగుతుంది. టికెట్ల కోసం భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ సినీ ప్రపంచ ప్రేక్షకులకి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన బాహుబలి రానే వచ్చింది. ప్రధానంగా కర్నూలు జిల్లా చూస్తే మొత్తం ఆనంద్ థియేటర్ ఉన్నాం. ఇక్కడ మొత్తం 6 స్క్రీన్లు ఉన్నాయి. 6 స్క్రీన్లో కూడా గత అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడ బాహుబలి ప్రదర్శించబడుతుంది. ఇదే నేపథ్యంలో పల్లెటూర్లలో ఒక వాతావరణం అనేది ఉంటుంది. జాతర జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుందో ఈ థియేటర్ల దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం అంతా కూడా చూడొచ్చు. నిన్న ఉదయం నుంచి కూడా ప్రతి థియేటర్ వద్ద ఇదే హడావుడి, ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క టికెట్లు దొరికితే వెళ్ళి సినిమా చూసేందుకు కూడా ప్రేక్షకుడు అమితమైన ఆసక్తి చూపిస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక సినిమా అనేది మాత్రం రావడంతో ప్రేక్షకుడు ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండుగ బాహుబలి తమ కళ్ళను వీక్షించుకొని ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. గత రాత్రి నుంచి కూడా ప్రతి షోల మీద షోలు వేస్తున్నారు. కర్నూలు నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. ఇక్కడ కొందరు ప్రేక్షకులు ఉన్నారు, ప్రభాస్ అభిమానులు ఉన్నారు. వాళ్ళని ప్రశ్న ప్రయత్నం చేసి చెప్పండి, మీరు సినిమా చూసారా? ఎలా ఉంది? బాగుందా? ఎలా అనిపించింది సినిమా? ఇలా ఆడ సూపర్ హిట్ బాగుంది, చాలా బాగుంది. ఈ చరిత్రలో ఈ సినిమా తీసుకెళ్ళారు ప్రభాస్ జీవితంలో వచ్చింది. ఈ సినిమాలు ప్రధానంగా లాస్ట్ వర్డ్ తప్ప ఏం నచ్చాలి మీకు? ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది సార్. ప్రభాస్ కెరీర్ లో ఇది ఫస్ట్ బిగ్ హిట్ సినిమా. అంటే ఎలా అనిపించింది? 3 years నుంచి కూడా వెయిట్ చేశారు, సో ఒక మంచి రకంగా వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా బాగా అనిపించింది సార్. మాకు చాలా రోజుల తర్వాత మంచి సినిమా ఇచ్చినారు, మంచి పండుగ లాంటి సినిమా లాగా ఇచ్చినారు మాకు. చాలా బాగుందండి, ఎక్సలెంట్ సినిమా. మొత్తానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ అభిమానులతో కానీ లేదా ప్రేక్షకులతో కానీ చూసిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఎందుకంటే 3 సంవత్సరాల విజువలైజేషన్ ఎఫెక్ట్ సంబంధించి తీసిన సినిమా అద్భుతమైన సినిమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. తెలుగు చరిత్రలో ఇంత భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా తొలిసారిగా రావడం, దాన్ని వీక్షించేందుకు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఆనంద్ సినీ కాంప్లెక్స్ సంబంధించి నిన్నటి నుంచి కూడా ఒక క్యూ లైన్ అనేది కూడా ఉంది. మొత్తానికి ఈ రోజు భారీ ఎత్తున ఉన్న స్క్రీన్స్ అన్ని కూడా చూపించడం జరిగింది. మరోపక్క ఇక్కడ టికెట్స్ కి సంబంధించి కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చెప్పడం జరుగుతుంది. కానీ మొత్తానికి మాత్రము బాహుబలి సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా చూసి ఎంజాయ్ చేశామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మొత్తానికి మాత్రం ఒక ప్రేక్షకులందరూ కూడా ఒక పండగ, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకు ఒక పండగ వాతావరణం నెలకొందని మాత్రం చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా రానే వచ్చింది. అందరూ కూడా సినిమా థియేటర్ల వద్ద పరికాపులు కాస్తున్నారు. టికెట్లు తీసుకుని వెంటనే సినిమా చూడాలన్న ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పటికే అనేక షోలు బయటికి రావడం బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇదే ఈరోజు కేవలం ప్రభాస్ అభిమానులు కానీ ఎక్కువ యువత అందరూ కూడా ఎక్కువ రావడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఫ్యామిలీ అంతా కలిసి చూస్తే ఎంటర్టైన్మెంట్ చిత్రం 3 సంవత్సరాల తర్వాత ఒక చక్కటి చిత్రం ప్రభాస్ నుంచి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా ప్రభాస్ కెరీర్ లో ఒక మంచి చిత్రంగా నిలిచిపోతుందని చెప్పేసి మరొక డైరెక్షన్ ఎస్ఎస్ రాజమౌళికి సంబంధించి ఒక మంచి చిత్రంగా నిలిచిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్ తో హరికిషన్, హెచ్ఎం కర్నూలు.